ఈ కష్టం ఉండేది కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత అన్నీ సర్దుకుపోతాయి. నీకే ఏ ప్రేమలో నిజాయితీ ఉందో తెలుస్తుంది. వద్దన్నావో అది వెళ్ళాలా వద్దన్న విషయంలో నేనన్నంత పని చేస్తాను. నేను చెప్పింది చేస్తాను, చేస్తాను. నేను ఇక్కడుండి ఏం చేస్తాను? నేను చేస్తాను. ఏం సూర్య, ఒక్కదానికోసం ఇంతమంది చావుని చూస్తావా? చెప్పింది చేస్తావా? నేనేం దానిలా భయపెట్టి బెదిరించటం లేదు. జరిగేదే ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. ఇక నీ ఇష్టం. మాట్లాడవే సూర్య. ఏం మాట్లాడను? మాటలు లేకుండా చేసావు కదా నాయనమ్మా. నేనేం చేసినా నీ బాగ్ కోసమేరా. ఇంకా వెళ్ళు సమంత, రేపే మా పెళ్లి. వచ్చి దూరం నుంచైనా చూద్దామనుకుంటున్నావేమో. దయచేసి రాకు. నీ కళ్ళు పడ్డం నాకిష్టం ఉండదు. వెళ్ళు. వినపడిందా? వెళ్ళు.
నిన్ను వెళ్ళిపోమనే హక్కు ఎవరికి లేదు కదా సముద్ర. హక్కులు ప్రాణాల కన్నా ఎక్కువ కాదు కదా. ఫ్రెండ్, నానమ్మ ఏదో నిన్ను బెదిరించడానికి అంది. ఆ మాటలు పట్టించుకుంటావా? పట్టించుకోవాలి చంద్ర. పట్టించుకోకుండా నేను ఇక్కడే ఉంటే, అన్న మాట ప్రకారం అమ్మమ్మ ఏదైనా చేసుకుంటే, నా లైఫ్కి అంతకు మించిన పాపం ఇంకొకటి ఉంటుందా? చెయ్యని నేరానికే నా తండ్రి నిందలు మోస్తున్నాడు. నేను చేసి మాయని మచ్చను నా జీవితానికి తెచ్చుకోనా? ఇందుక నేను ఇక్కడికి వచ్చింది? దీనికోసమా నేనింత కష్టపడుతుంది? నువ్వు ఇంతకాలం పడిన కష్టం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వృధా అయిపోతుంది సముద్ర. అది కొన్ని క్షణాల ముందే నా చేయి దాటిపోయింది. ఇక తిరిగి రాదని తెలిసిపోయింది. నా అనుకున్న నా బావ నాకిక లేడని, మా అమ్మ కోరిక ఇక తీరదని, తీర్చలేనని అర్థమైపోయింది. ఇంకా ఎందుకు నేను ఇక్కడ ఉండడం? చెడుకున్న వాల్యూ మంచికి లేదని తెలిసి, నన్నిక నమ్మరని తెలిసి, నా కోసం నా వాళ్ళు లేరని తెలిసి ఎందుకు నేను ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? అలా మాట్లాడక సముద్ర. నువ్వు లేకపోతే తమ్ముడు పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. నిన్నే తలుచుకొని వాడు కుమిలిపోతూ ఉంటాడు. వాడి కోసమైనా నువ్వు ఉండాలి సముద్ర. ఎలా ఉండమంటావు పద్మదిన? జరిగిందంతా చూసి, మాట్లాడిందంతా విని నన్ను ఎలా ఉండమంటున్నావు? నేను ఇంకా ఉంటే నన్ను ఒక మనిషిలా కూడా గుర్తించరు. నా గురించి వాళ్ళన్న మాటలు నిజాలైపోతాయి. నేను నా గురించి ఆలోచించి స్వార్థపరురాలనైపోతాను. నా ప్రేమలోనూ స్వార్థం ఉందనే అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. నా ప్రేమ స్వచ్ఛమైందిగా ఉండాలని కోరుకుంటున్నాను. అబద్ధంగా మిగిలిపోవడం నాకిష్టం లేదు సముద్ర. అవును, సామాన్యని పెళ్లి చేసుకోవడం బావకిష్టం లేకపోయినా, నన్ను మర్చిపోవడం తన వల్ల కాకపోయినా, అమ్మమ్మ మీద గౌరవంతో, తన మాట పోకూడదన్న మర్యాదతో, తన కోసం నా మీదున్న ప్రేమను చంపుకున్నాడు. బావ అంత చేసినప్పుడు నేను చేయాలిగా పద్మదిన. నా వల్ల కాకపోయినా, నా ప్రాణం నా బావే అయినా వదులుకోవాలి కదా. అందుకే వదులుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళాల్సిన చోటుకి వెళ్తాను. సముద్ర, నువ్వు మాట్లాడేది చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నాకేం భయం లేదు, ధైర్యంగా ఉన్నాను. ఇక నా గురించి ఆలోచించకండి. ఫ్రెండ్, నేను కూడా నీతో వస్తాను. వద్దు చంద్ర, ఒంటరి ప్రయాణం నాకు అలవాటే. నా కోసం నువ్వు అమ్మమ్మ దగ్గర చెడవడం నాకిష్టం లేదు. ఆ మాట నాకు రానివ్వకు ప్లీజ్. నేను వెళ్తాను ప్లీజ్. సిస్టర్, ఇంత రాత్రిపూట? నన్నెవరేం చేస్తారు? పాపాత్మురాల్ని కదా, నాకేం కాదు. సముద్ర, వస్తాను, ఇక రాను.
పెదవంచులో ప్రేమ దాచిన అణువంతలో చేజారెనా నిసిలో నిధినే వదిలామా దిగు దిగు జాబిలి పలుకులు పెదవి దాటాలి తగునా తగువని అరమరి కలి తీర్చాలి అత్తయ్య గారు, ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ రోజు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజుతో అంతా అయిపోయిందని బాధపడుతున్న నాకు ఈ రోజే నేను సంతోషపడే రోజు అవుతుందని అస్సలు అనుకోలేదు. అనుకోనిది జరిగింది, ఇక అనుకున్నది రేపు అవుతుంది. ఆ వచ్చిన దంపతులకి దండం పెట్టాలి అత్తయ్య గారు. వాళ్ళు చేసిన దానివల్లే నా పెళ్లికి బీజం పడింది. సమంత ఇల్లొదిలి వెళ్ళిపోయింది. వెళ్ళింది కదా అని ఇక రాదనుకోకు సామాన్య. అత్తయ్య గారు, అవునమ్మా, అది మా అత్తయ్య గారికి భయపడు బెదిరిపోయో ఎదిరించలేక వెళ్ళలేదు. సూర్య నోట మాట రాలేదన్న ఒకే ఒక్క కారణంతో వెళ్ళింది. వాడు ఎప్పట్లాగానే చివరి వరకు తగ్గకుండా ఉండుంటే వెళ్లేదే కాదు. వాడి సపోర్ట్తో పెద్దావిడ నోరు మూయించేది. అయినా అలా జరగలేదుగా అత్తయ్య గారు. గ్రాండ్మా అన్నంత పని చేస్తుందని సూర్య తగ్గాడు కదా. అలా నీ పెళ్ళయ్యే వరకు ఉండాలిగా. ఎందుకుండడు? మా పెళ్ళెప్పుడో సంవత్సరం తర్వాత లేదు కదా, రేపే కదా. రేపటి వరకైనా జాగ్రత్తగా ఉండాలిగా. అంటే సమంత మళ్ళీ వస్తుందంటారా? రాకుండా ఉండదు అంటున్నాను. అది పగతో రగులుతున్న పులి. 4 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన ఒక్క అడుగుతో ముందుకు దూకి పంజా విసరదని అనుకోకూడదు. దాన్నంత తక్కువగా అంచనా వేయకూడదు. సూర్య సపోర్ట్ దానికి దక్కనివ్వకూడదు. అంతెందుకు, ఎవ్వరు చచ్చినా పట్టించుకోదు. వాణ్ణి ఎగరేసుకుని పోతుంది. అర్థమైంది అత్తయ్య గారు. సమంత నీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదని అర్థమైంది. 100 మంది మనుషుల్ని పెట్టైనా ఆ పని నేను చేస్తాను. అత్తయ్య గారు, అంతగా అవసరం అనుకుంటే, ఒకవేళ అనుకుంటే చంపేమని చెప్దామా? ఇక అంతమంది మాట కూడా వినకపోతే అంతేగా చేయాలి మరి. అమ్మా 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 తయారయ్యారేంటమ్మా? చంపేస్తారా? అబే, ఎందుకు చంపుతావురా? ఏదో మాట వరుస కన్నాం అంతే. అంతే సూర్య, ఎందుకు చంపుతాము? మేము అలాంటి వాళ్ళమా? నువ్వెలాంటి దానివో నాకు చెప్పకు. రేయ్ సామాన్యునే వనకురా. అనాల్సిన వాళ్ళని అనకుండా బాగానే ఆపుతున్నావు. కీ ఇవ్వాల్సిన చోటు ఇచ్చి బాగానే కథ నడిపిస్తున్నావు.
ఇంకా ఏమి చేయలేరు. మీ వల్ల నా శ్యామ్కి ఆపద ఉందని తెలిసిపోయింది. మిమ్మల్ని ఇక ఏమీ చేయనివ్వను. ఇప్పుడే వెళ్ళి నా శ్యాము నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను. వేషాలు వేసి చెప్తున్నాను. మేమేదో మాట వరుసకన్న దాన్ని పట్టుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తిష్ట వేయించాలని చూస్తే నువ్వు చూసేది మా చావులే. ఊరుకో, ఊరికి బెదిరించకో. ఊరికేంట్రా, నిజమే చెప్తున్నాను. నువ్వొక్కడుగు బయటకు వేశావో మీ నాన్నమ్మకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేస్తాను. రేయ్, నువ్వు గుమ్మం దాటేలోపే పైనుంచి దూకి నీ ముందే పడి చస్తాం. కావాలంటే అప్పుడు మా శవాల్ని దాటుకుంటూ వెళ్ళు. ఏంటలా చూస్తున్నావు? వెళ్తావా? వెళ్ళు. నేను మనిషినమ్మా. మీలా కాలే శవాల వెలుగులో వెలుగును వెతుక్కునేవాణ్ణి కాదు. భయపడకో, వెళ్ళలే. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట అన్నాడు. మనం కాలే శవాల వెలుగులో వెళ్తున్న వెతుక్కునేవాళ్ళవా? తన మాటలేమీ పట్టించుకోకుండా తెగారు. కోపంలో ఉన్నాడు కదా. చల్లారితే తెలుసుకుంటాడు, తెల్లారితే మారుతాడు. మారాలి. ప్రాణం